భారత రాష్ట్రపతి ఈ పదం వినగానే మనకు ఎంతో గౌరవం కలుగుతుంది కదా. అసలు ఈ పదవి ఏంటి, వారి బాధ్యతలేంటి? ఈ విశ్లేషణలో అన్ని విషయాలు వివరంగా చూద్దాం. ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహించాలంటే అసలు ఏం కావాలి? ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశంలోనే అత్యున్నత ఉద్యోగం. మరి ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో చూసేద్దామా? మొట్టమొదటగా భారత రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు, మన రాజ్యాంగ సంరక్షకుడు. ఆర్టికల్ 52 ఏం చెప్తోందంటే, రాష్ట్రపతి కేవలం దేశానికి అధిపతి మాత్రమే కాదు, దేశ మౌలిక చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వారిదే. అంటే ఇది కేవలం అధికారం కాదు, అంతకు మించిన ఒక పెద్ద బాధ్యత అన్నమాట. సరే, ఇంతటి కీలకమైన పదవికి పోటీ చేయాలంటే ఎవరు అర్హులు, వారి ప్రొఫైల్ ఎలా ఉండాలి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 చాలా స్పష్టంగా 4 ముఖ్యమైన అర్హతలను నిర్దేశించింది. ఇవి ఖచ్చితంగా పాటించాల్సినవి. వీటిలో ఎలాంటి మినహాయింపులుండవు. 1. భారత పౌరుడై ఉండాలి. 2. వయస్సు కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. 3. లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడానికి కావలసిన అర్హతలు ఉండాలి. ఇక 4ది, ఎలాంటి లాభదాయక పదవిలోనూ ఉండకూడదు. ఈ 4 చాలా ముఖ్యం. ఇక్కడ 35 ఏళ్ల వయసు అనేది ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటే, అది కేవలం ఒక అంకె కాదు, దేశ అత్యున్నత పదవిని చేపట్టడానికి కావలసిన పరిణతి, అనుభవం, విచక్షణ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. ఓకే, అర్హతలు చూసాం కదా. మరి రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? మనమందరం ఓటు వేసే సాధారణ ఎన్నికల్లా ఇది ఉంటుందా? అస్సలు ఉండదు. ఈ ఎంపిక ప్రక్రియ చాలా భిన్నంగా, కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. అదెలాగో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదం ఎలెక్టోరల్ కాలేజ్. అంటే రాష్ట్రపతిని మనం నేరుగా ఎన్నుకోము, మన తరపున మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. వాళ్లే ఈ ఎలెక్టోరల్ కాలేజ్ అన్నమాట. ఇందులో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నికైన సభ్యులు అంటే ఎంపీలు, అలాగే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు అంటే ఎంపీలు ఉంటారు. ఈ ఎన్నిక జరిగే పద్ధతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా డామాషా ప్రాతినిధ్యం అంటారు. కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు, కానీ దీని ఉద్దేశం చాలా సింపుల్. గెలిచిన అభ్యర్థికి కేవలం ఎక్కువ ఓట్లు రావడం కాదు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి విస్తృతమైన మద్దతు ఉండేలా చూడటం. అందుకే ఈ పద్ధతి. సరే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రపతి పదవీకాలం 5 ఏళ్లు. దీన్ని ఆర్టికల్ 56 చెబుతోంది. ఆ తర్వాత వాళ్లు మళ్లీ ఎన్నిక కావచ్చా అంటే ఖచ్చితంగా కావచ్చు. ఆర్టికల్ 57 ప్రకారం వాళ్లు తిరిగి ఎన్నిక కావడానికి కూడా అర్హులే. ఇప్పుడుదాకా అర్హతలు, ఎన్నికల ప్రక్రియ చూశాం. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ పదవిలో ఉన్నవారి బాధ్యతలేంటి? భారత రాష్ట్రపతి అస్సలు ఏం చేస్తారు? వారి అధికారాలేంటి? రాష్ట్రపతి అధికారాలు చాలా విస్తృతమైనవి. వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి 5 ప్రధాన విభాగాలుగా చూడొచ్చు. అవే కార్యనిర్వాహక, శాసన, న్యాయ, అత్యవసర, ఇంకా దౌత్య, సైనిక అధికారాలు. ఇప్పుడు వీటిలో ఒక్కోదాని గురించి వివరంగా చూద్దాం. మొదటగా కార్యనిర్వాహక అధికారాలు. ప్రధానమంత్రి, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఇలాంటి ఎన్నో కీలకమైన న్యాయామాకాలు రాష్ట్రపతి చేతుల మీదుగానే జరుగుతాయి. దేశంలో జరిగే ప్రతి ప్రభుత్వ చర్య కూడా రాష్ట్రపతి పేరుమీదే జరుగుతుంది. కానిక్కడ ఒక విషయం గమనించాలి. చాలా వరకు ఈ అధికారాలను ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి సలహా మేరకే ఉపయోగిస్తారు. ఇక శాసన అధికారాల విషయానికి వస్తే రాష్ట్రపతి పాత్ర చాలా కీలకం. పార్లమెంటును సమావేశపరచడం, వాయిదా వేయడం, అవసరమైతే లోక్సభను రద్దు చేయడం కూడా వారి అధికార పరిధిలోకే వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఏ బిల్లైనా రాష్ట్రపతి సంతకం పెడితేనే చట్టంగా మారుతుంది. ఇది ఒక రకంగా ఫైనల్ చెక్ పాయింట్ అన్నమాట. ఇక న్యాయ అధికారాల గురించి మాట్లాడుకుంటే ఆర్టికల్ 72 రాష్ట్రపతికి ఒక అసాధారణమైన అధికారాన్నిస్తుంది. అదే క్షమాభిక్ష పెట్టే అధికారం. అంటే కోర్టులు విధించిన శిక్షలను తగ్గించటం, రద్దు చేయడం లేదా వాయిదా వేయడం వంటివి చేయొచ్చు. న్యాయ వ్యవస్థ తీర్పు తర్వాత కూడా కరుణ చూపడానికి ఇదొక చివరి అవకాశం. ఇప్పుడు మనం చూడబోయేది రాష్ట్రపతికున్న అత్యంత శక్తివంతమైన అధికారాలలో ఒకటే. అదే అత్యవసర పరిస్థితిని ప్రకటించడం. రాజ్యాంగం 3 రకాల ఎమర్జెన్సీలను ప్రస్తావిస్తుంది. 1 జాతీయ అత్యవసర పరిస్థితి,
ఆర్టికల్ 352. 2. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356. 3. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. దేశం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు దేశాన్ని కాపాడటానికి ఈ అధికారాలు చాలా కీలకం. ఇంత పెద్ద అధికారం, బాధ్యతలున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు కూడా ఉంటాయి కదా. మరి ఆ పదవికి సంబంధించిన షరతులు, అధికారాలపై ఉన్న నియంత్రణల గురించి ఇప్పుడు చూద్దాం. మరి జీతం సంగతేంటి? భారత రాష్ట్రపతి నెల జీతం 5 లక్షల రూపాయలు. అంతేకాదు అధికారిక నివాసం, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే వారి పదవీకాలంలో ఈ జీతాన్ని తగ్గించడానికి వీల్లేదు. ఎందుకంటే వారు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని. ఇక రాష్ట్రపతికుండే రక్షణ గురించి చూద్దాం. పదవిలో ఉన్నంతకాలం వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులను పెట్టడానికి వీల్లేదు. వారికి పూర్తి మినహాయింపు ఉంటుంది. మరి సివిల్ కేసుల సంగతో? సివిల్ కేసులు పెట్టొచ్చు, కాని దానికి కూడా 2 నెలల ముందు నోటీసివ్వాలి. తమ విధులను ఎలాంటి భయం లేకుండా నిర్వర్తించడానికి ఈ రక్షణ చాలా అవసరం. అయితే ఈ రక్షణ అపరిమితం ఏమీ కాదు. రాష్ట్రపతి అధికారానికి కూడా ఒక అడ్డుకట్ట ఉంది. అదే అభిశంసన. ఒకవేళ రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు అని రుజువైతే పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో వారిని పదవి నుంచి తొలగించవచ్చు. ఇది చాలా అరుదుగా జరిగే చాలా కష్టమైన ప్రక్రియ అయినప్పటికీ రాజ్యాంగ అత్యున్నత సూత్రాన్ని కాపాడుతుంది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పే మాటల్లో ఈ వాక్యం చాలా ముఖ్యమైంది. రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షించడానికి, రక్షించడానికి మరియు కాపాడటానికి. ఈ ఒక్క వాక్యం చాలు ఆ పదవి యొక్క అసలైన కర్తవ్యమేంటో చెప్పడానికి. మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందొక ప్రశ్న మిగులుతుంది. భారత రాష్ట్రపతి కేవలం ఒక ఉత్సవ విగ్రహమా, లేక నిజమైన అధికారాలున్న కార్యనిర్వాహకుడా? నిజం చెప్పాలంటే ఈ రెండూ ఆ పాత్రలో ఉన్నాయి. ఒకవైపు వారు దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రతీక. మరోవైపు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని కాపాడటానికి వారి చేతిలో అపారమైన అధికారాలు కూడా ఉంటాయి. ఇది పదవిలోని ప్రత్యేకత.